రష్యా ఒక మ్యాసివ్ మిసైల్ అండ్ డ్రోన్ అటాక్ని చేసింది ఉక్రెయిన్ క్యాపిటల్. అందులో కూడా ఎనర్జీ సెక్టర్. ఎంతమంది దీనివల్ల 7 చనిపోతే 21 దగ్గర 21 మంది ఇంజూర్ అయ్యారు, గాయపడ్డారు, తీవ్రంగా గాయపడ్డారు. ఇదేం సామాన్య వ్యవహారం కాదు. ఉక్రెయిన్ ఆయువు పట్టైన ఎనర్జీ సెక్టర్ మీద కొట్టింది అంటే రష్యాకి నిర్దిష్టంగా ఖచ్చితంగా ప్లాన్ ఉంది. నాటో దేశాల భయం కూడా అదే. రష్యా ఓ పక్క ప్రపంచ పోలీసు అండ్ సైమల్టేనియస్గా డ్యూయల్ రోల్, సినిమాల్లో మనం చూస్తుంటాం కదా, డ్యూయల్ రోల్ పోషిస్తుంటారు హీరోలు. అలాగే ఈయన ఓ పక్క ఏమో పీస్ కీపర్గా వచ్చేస్తాడనమాట. తెల్లపావురం ఒకటి జేబులో పెట్టుకొని కనపడంగానే ఏమన్నా దేశాలు కనిపిస్తే ఎగరేస్తూ ప్రపంచంలో శాంతి స్థాపన కోసం కేఏ పాల్ తర్వాత నేనే అని చెప్పి తిరుగుతూ ఉంటాడు. నాణ్యానికి రెండో వైపు ఉంటాడు ఇంకో ట్రంప్ ఉంటాడు. ఆ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే మళ్ళీ పీస్ టాక్స్ సైమల్టేనియస్గా ప్రాక్సీ వార్స్ నడిపిస్తుంటాడు. వాళ్ళని ఎక్స్ మీద వై మీద జెడ్ని, ఇలా XYZల మీద ABCని ప్రయోగించి ప్రాక్సీ వార్ చేసి ఎంజాయ్ చేస్తుంటాడు. అదే ఆ స్థానంలో కూర్చున్న ట్రంప్ కావచ్చు, అంతకుముందు బైడెన్ కావచ్చు, అంతకుముందు బుష్ కావచ్చు, లేకపోతే రొనాల్డ్ రీగన్ కావచ్చు, జిమ్మీ కార్టర్ కావచ్చు, ఎవరైనా సరే అమెరికన్ పాలసీ అంతా పక్క దేశాల్లో అస్థిరత్వం, కుంపట్లు రాజేయటం, అలాగే ఉగ్రవాద ముఠాలను తయారు చేయటం, చివరికి వాళ్ళు చేసే విధ్వంసం వల్ల అమెరికా నగరాలు తగలబట్టడం, అమెరికా పౌరులను హతమారుస్తుంటే ఏమీ